నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రం అంటేనే మనకొక సాహిత్యం అనేది చాలా పెద్ద ఎత్తున మాకు గుర్తింపిస్తుంది. తెలంగాణ ఉద్యమం, తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఈ రెండు ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యంతో కూడుకున్నటువంటి పాటలతోటి తెలంగాణ ప్రజలను ఈరోజు చైతన్యవంతం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధనమైంది అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో తెలంగాణ సాహిత్యానికి ప్రపంచ స్థాయిలో చాలా గుర్తింపు ఉంది. ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేదా ఉద్యమాల్లో కావచ్చు, ప్రతి దశలోనూ కూడా మన సాహిత్యం అనేది ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల్ని మేల్కొల్పిన ఒక ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం మన స్టూడియోలో తెలంగాణ ఉద్యమకారుడు, కవి, గేయ రచయిత, వాగ్గేయకారుడు అయినటువంటి వరంగల్ శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. వారు ఒక వినూత్నమైనటువంటి ఒక పెద్ద ప్రయోగం చేయబోతున్నారు. సాహిత్య రంగంలో ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. 100 ఏళ్ల నా ఊరు, 100 ఏళ్ల నా ఊరు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు గత 100 సంవత్సరాల నుంచి ప్రజల జీవన స్థితిగతులపైన వారు ఒక అధ్యయనం చేసి దానిని 243 చరణాలు, దాదాపు 3 గంటల నిడివిగల ఒక వీడియో రూపంగా తీసుకొచ్చే ఒక మహత్తరమైనటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇది చెబుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. సో ఆయన ఇంత పెద్ద కావ్యాన్ని రాయడానికి గల కారణాలు ఏంటి, వారు దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, దానికి వారు చేసే ప్రయత్నాలు ఏంటి, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో కొన్ని చరణాలను కూడా మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద ప్రయోగం, సాహితీ ప్రయోగంగా మనం చెప్పొచ్చు. దాని గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీనిలో మన సంస్కృతి ఉంటుంది, మన సాంప్రదాయాలు ఉంటాయి, మన కట్టుబాట్లు ఉంటాయి, మన ఇంట్లో జరిగేటువంటి ప్రతి పని కూడా, ప్రతి పూజ, అన్ని రకాల ఈ అంశాలు కూడా ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో, వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. అన్ని కలగలిపి ఈ 243 చరణాలతోటి తీసుకొస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి వారి మాటల్లో చాలా క్లియర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీకు ఎట్లా నేను చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు మీరు ఆ కావ్యం గురించి చెప్తా ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. వాస్తవంగా అంత పెద్ద ఒక 243 చరణాలు, 3 గంటల నిడివి అంటా ఉన్నారు. ఈ 100 ఏళ్ల నా ఊరు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఏళ్ల నా ఊరు కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏంటి, దీని వెనకాల నేపథ్యం ఏంటి అసలు? నేను అసలు ఓయమ్మ నా పల్లె సీమ, ఓయమ్మ నా పల్లె సీమ, ఈనాడు ఎందుకింత చిన్న బాయే, వెనకటి కల దప్పినాదో, నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది, పొందిచ్చుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ జాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టటట్టు చింత చెట్లు, యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే గదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే గదరా. నేను ఐఎన్పిఆర్లో నాన్న చనిపోతే నాకు నౌకరు వచ్చింది, గవర్నమెంట్ నౌకరన్న. ఈ నౌకర్ని మొరులు చేస్తున్నప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ పబ్లిసిటీ, నేను మల్లూరు, మంగపేటు, ఎటున్నారని ఇవ్వడం కోసం వెళ్ళి వస్తున్న సందర్భంలో పసరా తాడువాయి మధ్యలో ఒక బస్ వస్తుంది, బాగా లోడ్ అయ్యి అది ఒక్క సైడ్ ఇట్లా ఒరిగి సింగిల్ రోడ్ మీద వస్తా అంటే నేను బండి పక్క దింపుకొని చూస్తాను. ఈ ఎవరు బస్ అని చూస్తే చిన్నబోయిన పల్లె అని నేను బోర్డు. అరే పల్లె చిన్నబోర్డు ఏంది, చిన్నపోయిన పల్లె ఏంది, పల్లె చిన్నగా ఎందుకు పోతుంది అని చెప్పి కొంచెం రంజితో కూర్చున్న తర్వాత బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి కొంచెం రంది కూర్చుని పల్లె చిన్నపోవడం ఏంది, చిన్నపోయిన పల్లె ఏంది, అసలు పల్లెంది చిన్నపోద్ది అని బాధతోనుంటే మా నాయన ఉండి, ఏంది చిన్నగా ఎందుకు పోతురావు సార్, మా నూరు పోయి చూసిరాపో, బ్రహ్మాండంగా ఎలా పడింది గాడిది, పల్లె చిన్నపోయింది, ఊరి పేరు పోవచ్చు, ఊరి పేరు అయినా కూడా చిన్నపోయిన పల్లెని ఎందుకు పెట్టుకోవాలి, నువ్వు ఒకసారి పోయిరా పోరా, చిన్నపోయిందా పెద్దగైందా తెలుస్తా అని చెప్పన్నాడు. సరే నేను పోతాను, మా పిల్లల్ని తీసుకొని పోతాను, మా చిట్టి, పండు, చింటూ, మా తేజ, మా బంటి, మా అమ్ములు, వీళ్ళందరినీ తీసుకొని పోతాను. పోతా అంటే దారిని బట్టి మక్కన పేరన్లు ఉన్నాయి,
బొబ్బరి చేనులు ఉన్నాయి, ఏరుశనగ చేనులు ఉన్నాయి, బుడేని ఉన్నది. ఇవన్నీ ఉంటే నా చిన్న కొడుకు అక్కడ ఇక కంకుల చేను ఒక అంకి 20 ఏర్చిండు. 20 అందులోకి మనుషులో గాడుదలా మీరు ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా వాళ్ళ పోరాలకు నా వారెత్తే పుట్ట కంకులు ఇస్తానా దవడైక. అరే ఎందుకు తొందర పడతానమ్మా నా కొడుకు ఉండే నీ కొడుకు అయితే ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా పోవాలి. మనం ఏవో లూకున్నారా 4 టమాటాలకే చెప్పరాని కూతలు కూర్చొని తిట్లు అసలు ఎందుకు తిట్టుకుంటానులే ఎవరిని పాడగానే ఎందుకు తిట్టుకుంటాను అంటే ఆమె తిట్టింది. మీరు మా కంకులు ముట్టుకో మీకు లొల్లైన సంగతి నాకు తెలియదు. అంతలో అయితే 20 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటే మేము అమ్ముకుంటే వాళ్ళ కనబడతాను. మేము ఇంకా దేవుని పెట్టుకోలే. దేవుని పెట్టలేదు సరతి అని చెప్పి పోతాను. అప్పుడు నాకు అనిపించింది చిన్నప్పుడు నేను పోతుంటే ఆ పక్కకున్న ఆయనే ఆ సాకలైన మంగళైన కుమ్మరైన కమ్మరైన ఏ కులం మనకు తెలియదు. ఇంతంత పిల్లగాని నేను పోతుంటే పిల్లగా ఎవల పిల్లగాని నువ్వు అంటే నేను బొడ్డు చంద్రయ్య మనోని అంటే ఓహో పోలీసు నర్సయ్య కొడుకువా మీరు ఒక్కని మంచిగానే వస్తాను. కాళ్ళకు చెప్పులు ఎర్రటెండ సుర్ర కాలుతుంటే కాళ్ళకు అసలు ఎట్లా వస్తాను ఎవరైనా ఎత్తుకపోతే మీ అమ్మ ఏం చేస్తే లింగమ్మ మంచిగానే పంపించి నేను ఒక్కడిని అయితే ఆయనకి రా అని చెప్పి పిలిచి ఆ బురద నాడు కట్టిన ఆయనే నాగడి పక్క కాపి తొడ మీద కూర్చుని పెట్టుకొని వాళ్ళ భార్య 2 చెట్లు పిక్కత్తే తింటావా నువ్వు తింటావా అని చెప్పి కాయ ఒలిసి కాల్చి నాకు ఒలిసి తినిపించి కొన్ని గింజలు ఒలిసి నా జేబులో పోసి పుంటి కట్టకు సర్వగట్టి ఆ మోటార్ బాయిల నీళ్ళకి ఇట్లా ఎత్తే సర్వ అందేది చేది నీళ్ళు తాగిచ్చి నన్ను తీసుకుపోయి భుజాల మీద కూర్చుని పెట్టుకుని తీసుకుపోతుంటే పిల్లగా కళ్ళు మండు వచ్చింది కళ్ళు తాగుతావు అంటే తాగుతా అంటే రాకలా తాగుతావు ఆకులు తాగుతావు అంటే రాకలా తాగుతా అంటే తాగిచ్చి మళ్ళీ మా ఇంటి ముందు తీసుకుపోయి మా నాయనమ్మ పేరు బూదమ్మ బూదక్క ఈ పిల్లాన్ని అక్కడ దొరికిండు అంటే ముద్దుగానే ఉన్న గాడి నా మనవాడు గారా ఎప్పుడు వచ్చినావు నాయన అంటే ఈయన దిగిపోయాను. ఇప్పుడు వస్తాను నాయనమ్మ అంటే నాకు ఆకప్ప గంటెప్ప రొట్టెలు చేసి అప్పుడు కుడుములు చేసేది ముద్దగుడు అవి నేను తిననమ్మా నేను తినను ఆయనమ్మ నాకు సరిపోయిందని అడిగితే చిన్నపిల్లని అన్నారు. నాదొక ముద్ద తమ్ముందో ముద్ద తాతదో ముద్ద ఐలక్కదో ముద్ద ఇక మల్లక్కదో ముద్ద ఇక పెద్దక్కదో ముద్ద అని కొంచెం కడుపు నింపేది. అంటే గంత ప్రేమ గల్ల ఊరు దారం పడిపోతుంటే పిలిచి పెట్టిన వాళ్ళు ఒక్క మకాన కంకికే గంత అమ్మకి ఏంది నీ అమ్మ గింత గిట్లా తయారైంది పల్లె ప్రేమ గల్ల పల్లె మర్యాదని కురుసగా అయిపోతానే చెప్పాడు. అట్నే పోతా అంటే ఒక పెద్ద మనిషి మా ఊళ్ళే 112 సంవత్సరాలు ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన 105 ఏళ్ళు ఉన్నాడు. నేను పోయి నాయన నువ్వు చిన్న పొలంలో పాలు దొరుకుతలేవురా డబ్బా పాలు తాగుతానంటే నువ్వు ఎందుకు బతున్నావురా 100 సంవత్సరాల పైన గాడిది సావక అంటే గాడిది ముడ్డికెళ్ళంతా ఏమనుకుంటున్నావురా ఇంకా 10 ఏళ్ళు బతుకుతా నేను అన్నా ముసలోడు. అరే నీ అమ్మ మీరు ఏం తిని బతికినాను అంటే అరే మీరు ఏం తింటానురా అరే ఉట్టిగానే మేకపాలు మోదుగు దొప్పలు గీరుకొని బర్రెంక పుల్ల యొక్క పాలసుక్క గిట్ల వేసుకుంటే జున్నుగడ్డ అయినట్టే అది మీకు అయితే మీకు అది ఎరికైనా. అరే మేము ఉత్తరాని పుల్లలతో పనులు తోముకున్నారా బర్రెక పుల్లతో పనులు తోముకున్నాం మీరు ఏదిరా పొద్దుగాల 12 గంటలకు లేస్తారు బరకర పేస్ట్ పెట్టి తోముతారు. మీ పనులు ఎట్లుంటే మా పనులు ఎట్లుంటాయి అంటే మీరు ఏం దీన్ని బతికినావు నువ్వు నీ మెడలు గున్నలు గింత ఉన్నాయి నీ పిక్కలు గింత ఉన్నాయి అందరు వండుకున్నాక వస్తావాట ఇంటికి ఎవరు లేకముందే బాయికాడి పోతావాట అంటే మేము గిద్దిన్నాం మేము గిట్లా మాకు వైద్యాలు మేము ఇప్పుడు ఎవడన్నా ఛాతిలా కాలుతుందని చెప్పి అదే డీజిన్ అది తెచ్చుకుంటారు ఓ పాకెట్ చింపి అది తాగుతారు నో పౌడర్ అనేది మాకు అట్లా కాదు ఒక్క చింతగింజ కాల్చుకొని నోట్లు వేసుకుంటే అక్కని ఎంత ముద్దుగా అరిగేది అని చెప్తాను. చింతగింజ కాల్చుకొని తింటే డైజెషన్ అయిదా అంటే పిచ్చోడ నీ బిసిలర్ సోడా కంటే బాగా పని చెప్తాయిరా అన్నాడు. అరే అంటే మరి లేకపోతే మా అప్పటికి డాక్టర్లకి స్కానింగ్లకి 4-5 రోగాలు వస్తానే కానీ మీ పాడు కానీ మీద అడ్డమైన కాలం రా మరి బ్రహ్మాండమైన కాలం. మా అరే నేను అన్నం తినే ఈడొచ్చాక మా అవ్వపాలే జీకినరా నేను అని చెప్పిండు. అట్లనా నిజంగా తల్లి చనిపోవాలి చాలా మంచి బలం కదా. అవును మేము ఇట్లా మట్ట పెడితే కంచంలో మట్ట ఉనిగా దానికి పాలు పోతేనే నేను తినే లేకపోతే అసలు తినపోయేది. మీకు ఇప్పుడు ఎక్కడ్రా 4 దిక్కుల కలితే అయితే పోతారు అసలు మీరు స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా మీరు అని చెప్పన్నాడు. అరే నిజమే కదా పాకెట్ పాలు తాగుతున్నాం కదా అనుకున్నాం. ఆయన మాకు ఎన్ని రోగాలు 3 రోగాలు ఎప్పుడైనా తమ్మతల్లి వచ్చేది కళ్ళు వచ్చేది కాటిగా మా ఇంట్లో మా ఆమె చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరన్నా కాటిగా పెట్టుకుంటాను ఎవరన్నా కాళ్ళ గడలు ముంజేతి గడలు
గున్నాలు, బావుడాలు, చెంపచెటాకులు, కాళ్ళ గుండ్లు, గుమ్మడి పలుకుల గుండ్లు, నాలు పట్టెడ మెడకు ఇవన్నీ ఉన్నాయా? మేము ఎంత ముద్దుగుండేటోళ్ళం. మేము ఇక్కడ అంత ముత్తంత పోరాలు మీరు మేము ఎంత ఉండారో, ఇంత పొడుగు, మేము ఇంత దొడ్డు, నేను ఎట్లున్నారా అంటే ఏమో మంచిగానే ఉన్నాం, ఏమో 40 ఉన్నట్టు అని చెప్పంటే అవును మేము గట్లున్నాం, మేము అంత గట్టి తిండి తిన్నాం. సరే మీరు నువ్వు ఎట్లా బతికినావు చెప్పంటే మొత్తం చెప్పిండు. ఇంకా చెప్పండి ఇంకేమన్నా నన్నే రాసుకోరా అన్నాడు. నీ చరిత్ర రాస్తాన్నా, ఒక మానవుని చరిత్ర రాస్తా. ఎందుకంటే 10 చరణాలు రాసినప్పుడు ఫస్ట్ తొలుత 10 చరణాలు రాసినప్పుడు నేను అందశ్రీ నాకు వినిపించిన. అందశ్రీ అన్న విని అరే ఇది మామూలు కావ్యం కాదురా, ఇది గొప్ప కావ్యం, ఇది పెద్ద పోయం చేయరా, ఇంకా తవ్విపోయారా అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఎందుకు ఈయన తవ్విపోయామన్నాడు. ఇంత చరిత్రలు ఉన్నాయి కదా వీళ్ళ జీవిత విధానం అని చెప్పి మళ్ళీ తర్వాత ముసలాయన్ని చెప్పి గిదే నాకు సరిపోయింది ఇక నా వల్ల కాదని చెప్పంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజులకు ఫోన్ చేసి అరే నేను నీ లెక్కనే చిన్నప్పుడు మా తాతను అడిగినా వాళ్ళప్పుడు గడిమైసమ్మకి ఎట్లా నిలబెట్టుకున్నారు, పొలిమేర శక్తిని ఎట్లా నిలబెట్టుకున్నారు, బొడ్రాయిని ఎట్లా నిలబెట్టుకున్నారు, కట్టమైసం ఎట్లా నిలబెట్టుకున్నారు, బాలింతరాలను ఎట్లా చూసుకునేది, వాయిలాకు, తక్కలాకు, దొగ్గలాకు, చేదొండాకు, ముడిదొండాకు, వాయి మిరియాలు, తెల్ల మిరియాలు, ఎలకసేవాకు, మాబీరాకు ఇవన్నీ ఎట్లా మాకు మూలికలుగా పనిచేసినాయి అని ప్రతి వైద్యం చెప్పిన. అప్పుడు ఆ కాలంలో రాట్నం 21 మందిని కన్నా తల్లి ఉండనట్టు, ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఆమె 4 బర్రెలకు సరిపడా పచ్చిగడ్డి ఎత్తుకొచ్చి ఆ ఎడ్ల ముందు దొడ్లే వేసి ఆనే డెలివరీ అదేట. అరే అంటే అంత అలకటి కాలంలో మరి వాళ్ళకి ఏం పెట్టి పెంచిందంటే ఏమీ లేదు. ఆమె కూలిపోయి అంటే దారం బట్టి తోమబట్టి ఏ ఆకు కనబడితే ఆకు దూసుకొచ్చాడు, ఒక జిల్లేడాకు తప్ప దూసుకొచ్చి పెద్ద కుండలో వేసి ఇంత తుప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టి గదే పెట్టేదట పిల్లలకు. అంత బలంగా ఉన్నారు వాళ్ళు. అంటే గట్లెట్లా ఆకులు తింటే అరే మీరు ఇప్పుడు ఇంత మాంసం వారం 4 సార్లు తింటాను కదా, అరే మాంసం తిన్న మనిషి మంచం కూడా ఎక్కలేడు, ఆకులు మేసిన మేక కొండలెక్తాదిరా అని చెప్పిండు ఆయన. అప్పుడు వాళ్ళ తాత చెప్పిన చరిత్ర కూడా విని 25 సంవత్సరాలు రాసిందండి ఈ కావ్యం. 25 సంవత్సరాలు. ఇది అసలు వాస్తవానికి ఇది విన్న తర్వాత మళ్ళా అందశ్రీ అన్న అరే ఇది 100 ఏళ్ళ నా ఊరు కాదురా, 100 ఏళ్ళ నా ఊరురా, 100 ఏళ్ళ నా ఊరు చరిత్ర రాసిన చెప్పి దాన్ని గొప్పగా అప్పుడు విని చాలా గొప్ప, నేను చెప్పిన పని చేసి చాలా అద్భుతంగా రాసిన. వాస్తవానికి ఈ కావ్యం ఇంత పెద్దగా రాయడానికి అందశ్రీ అన్న సలహా చెప్తే నేను రాకపోతున్నామో నిజంగా. ఎందుకంటే మీరు 10 చరణాలు అందశ్రీ గారికి వినిపించాలని చెప్పాను కదా, ఆ 10 చరణాలు ఎట్లా ప్రారంభమైంది ఒకసారి చెప్పగలుగుతారా నేపథ్యం? ఇప్పుడు పోయేమన్నా పచ్చని పంట సేల ఆ చరణం తర్వాత బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మ, కోయిలా గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగము తీసి వంత పాడేదమ్మ, ఒక్క తల్లి బిడ్డలోల సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, ఇక గుత్తనాట్ల వీణ పుట్టడొడ్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది, నాటి కూలి ఏడవాయే నేడొక్క పూట కూలి దొరకదాయే, దపకల్ల కూలి ఏమాయే ఇయ్యాల దమ్మిడన్నా లేకపాయే, ఈ రోజులలో కూలిపోతే 200 300 పెరడిరో పోతే, అప్పుడు పెరడిరో పోతే ఈ పైసలు కదన్న, మొక్కజొన్న కంకులు ఇస్తే దప్క ఇట్లా బట్టి, ఇది దప్క అంటారు, ఇట్లా బట్టి ఇట్లా వేస్తే కొంచెం దయాగుణంగా పెద్ద చేతులు వేస్తే నెల్లాళ్ళు పొద్దు పోద్ది ఆ కంకులు ఒలుసుకొని గడక పట్టించుకొని. అప్పుడు మొత్తం గడకే కన్నా, ముద్ద కంకి, ముద్ద జొన్న, చెరుకు జొన్న, జల్లి జొన్న. అంటే ఆ పజ్జొన్న ఆ చెరుకు జొన్నను అది పాండవులు ఇచ్చిన పాండవుల పంట అంటారు అని చెప్పింది. పాండవుల పంట అని చెప్పి ఆ జొన్నప్పుడు పాండవులకు వనభోజనాలు, పాండవుల వంట పోయేదట. తంగేడు చెట్టు కింద పలుగురాల నుంచి బంగారు సొమ్మును చెంబులో నా వేసి నిండ జొన్నలు పోసి ఇత్తనాలేసేది, నుప్పు కూడా ఆనాడు బయటికి యాకుంటా ఇత్తనాలేదాకా ఇంటికి పోకుందు, చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూదిచ్చి పాండవుల బోనమే చేసేది, మోతుగాకులల్ల 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పెడదు గదరా, నాటి పద్ధతి గల్ల నీతి నియమాలీడ ఏడగా నారావు గదరా,
జామ తోట బాల్యంలో జామ తోట కావాలున్న బక్కయ్యను చెట్టు చెట్టు చుట్టు తిప్పేడిపించేది మంది కండ్లు గప్పి కందికాయ దెంపి కుండలా కమ్ముగా ఉడికేసుకుని తిని దొంగతాళ్ళెక్కేది కళ్ళు లొట్లిప్పేది నిమ్ముగా దాగిన్లకెళ్ళకపోయేది ఎండాకాలంలోన దంటగాళ్ళదగుడి బాయిల్ల చెరువుల ఈత కొట్టొచ్చేది శిముల వీధి నుండి దునికి అడుగు మట్టి తెచ్చి నేను గెలిచేది కదరా మునిగి తేలియాడ దాగుళ్ళ మూగుళ్ళ మురిపాలు ఏడుపోయినారు దొంగతాళ్ళు ఎక్కేదంటే నేను వరంగల్ చెల్లి మూలుగు డ్యూటీ పోయేటప్పుడు తొవ్వల కటాక్షపురం ఉంటాను అక్కడ గౌడ్స్ బాగుంటుంది ఆడ ఈ మమ్మద్ గౌస్ పల్లె ఉంటుంది పక్కకు ఆడ గోల్కొండ బుచ్చాడు పొలం ఆడ పాటలు పాడుతాడు గోల్కొండ ఇప్పుడు పెద్దోడు అయ్యాడు ఆ తమ్ముడు గౌన్లో నలభై అన్న రాజన్న బొడిగ రాజన్న అంటాడు అన్న జరకు 2 సీసాల కలిపి అబ్బా అయిపోయింది అన్న అంటే అయిపోయిందా ఇదా అంతే అని చెప్పి మాపడిప్పుడు పోయి ఎక్కొచ్చేదట గోల్కొండ బుచ్చాడు పోయి కలిపి నేను తాడదొంగ బుచ్చిగాడనేది తాడదొంగ బుచ్చిగాడనేది ఆ తమ్ముడు మేము దుమ్దాంలో పోయేటప్పుడు అయితే పాలు వంచకపోతాను అంటే చింతన స్టేషన్ ఎక్కువ రాగానే ఆ కట్టడికి జీప్ పోతుంటే చూసేది ఇది పొడుగా ఉన్నారు అంటే పొడుగా ఉన్న ఏ ఎక్కుతోని డప్పు రమేష్గాడనేది అంటే కష్టపడ్డ పల్లె కానీ 8 లొట్లున్నాయిరా దానికి వచ్చేటప్పుడు వీళ్ళు పైకి ఎక్కి ఇక గోసి గొంగడి వేసేది కానీ ఈ గొంగడి కింద వరిసి గోల్కొండ బుచ్చన్నో కంకులు వేసేది ఈ రమేష్ గాడు తాడెక్కేది అరే నీ వరంగల్ శ్రీనివాస్ పెద్ద దొంగల టీం అంటారు నాకు మీరు గీడికి ఎందుకు వస్తా అన్నారు మీరు కాడు ఉండిపోవాలి అని చెప్పి వాళ్ళు దాగి నాకు కూడా బాటిల్ వచ్చేది కళ్ళు అంటే అది ఎంత గొప్ప మెమోరీస్ అంటే దొంగతాళ్ళెక్కేది కళ్ళు లొట్లిప్పేది నిమ్ముగా దాగిన్లకెళ్ళకపోయేది ఎండాకాలంలో దంటగాళ్ళతో కూడి బాయిల్ల చెరువుల ఈత కొట్టొచ్చేది షిమ్ముల వీధి నుండి దునికి మోట షిమ్ములు ఉంటాయి అన్న మూట గిరిక కట్టేది ఆ షిమ్ముల మీదకి వెళ్ళి దానికి ఇట్లా ఉండే రాతి కట్టడం చెక్క కట్టడాల మీదకి వెళ్ళి వాటికి వెళ్ళి డై కొట్టి దునికెట్టేవాళ్ళు అంటే షిమ్ముల మీదకి వెళ్ళి దునికి అడుగు మట్టి తెచ్చే పోటీ పెట్టుకొని ఎవడు అడుగుపోయి మట్టి తెస్తాడు అని చెప్పి పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్సికి కావెట్టి పిట్టలా కొట్టేది మంచ ఎక్కి సేత ఒడిసేల దింపితే 7 చేన్ల పక్షుల ఎగిరిపోయేది పాలు వెరుగు సల్లగడక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ ఎగురికి కంచు తలలా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిన్లు బలమైన తిండి కాదాయే ఈనాడు ఏం తిన్న సూది మందాయే ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమా అంటే ఒక్క సేను కావలోడు 7 చేన్ల కావాలటన్న పక్క సేను కావాలి ఉంటాడు అన్న ఆ పక్క సేను లేకపోతే ఇప్పుడు ఒడ్లు సరుపుతూనే ఉన్నాడు మొన్నదాకా నేను కూడా కదా అనిపించిన అంటే నువ్వు నేను అనే భేదం లేదు వీడు మంచకి లేలే యాహూ అని పిట్టల్ని కొడితే 7 చేనులకి పిట్టలు వేసిపోయేది అంత గొప్పగా అంత నీతిగా కనీసం అప్పు ఇయ్యడాలు తీసుకోవడాలు జరిగినా కూడా ఎలాంటి గవాయి సువీదు కాగితం లేకుండా ఉండేది అప్పుడు ఇప్పుడు ఇచ్చినోడు కావాలి పత్రాలు కావాలి అట్లాంటి రోజులు పిడికకు నెలతోటే ఇంట్లో పలుగురాళ్ళు కాల్చి తువ్వాలలో వేసి ఊసబియ్యం ఊపిరాల కొట్టేదిరా దోసిళ్ళ పిస్కిళ్ళు బుక్క నిండా బోసి రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది ఉత్తరేని ఏరుతో పనులు కూడా చాలా గట్టి ఉంటుందని చెప్పేది ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జగమగ దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మా తాత టిక్క కొట్టి సుట్టట్టు పెట్టేది పజ్జొన్న రొట్టెలు తింటే గన్లకు పచ్చగూరే కమ్మగుండే అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసు పెట్టుకుంటే ఎంత బాగుండే పిడికకు నెలతో ఒక్క జగముఖ అంటు పెట్టిందంటే ఒక్క ఊళ్ళే ఒక్క పొయ్యి అంటుకుంటే ఊరంతా అంటుకునేది పిడిక కుండల మధ్యన అగ్గి తెచ్చి అగ్గితో పొయ్యిలు అంటు పెట్టుకుని ఎవరు వచ్చినా ఈ అంటుకున్న వాళ్ళు పొయ్యి అంటు పెట్టినట్టు పొగత్తాంది అంటే పిడికలు పట్టుకొని పోయిందంతా నిప్పురా వేసుకొని పోయి పెట్టుకుంటోళ్ళు అంటే ఎంత స్వచ్ఛమైన పల్లె అన్న ఎంత స్వచ్ఛమైన పల్లె కోడి గూయక ముందు బాలసంతు అరహారాం మహాదేవం అని గంట ఊపుకుంటూ వచ్చి ఆ పల్లెని లేపి దూర బంధువు వస్తే ఈరోజు చుట్టం వస్తే 3 రోజులకే మురికి చుట్టం వచ్చినాడు కొన్ని కొత్తారు 2వ నాడు కోడిగుడ్డు వస్తారు 3వ నాడు ఏదో కూర వండుతారు బాయికాడ తీసుకుపోయి జర మోపులు కట్టి అంటారు ఈ కంకి కూడా అంటారు లేకపోతే ఈ బండి దానికి తోలుకో ఈ బండ తోలుకపోంటారు మిరపకాయలు జల్లలు అందుకోమంటారు పని చెప్తారు కానీ అప్పుడు
నా ఎరకల నేను చుట్టాల మార్గం పోతే ఎంతో పావురంగా చూసేదిరా గంత దూరం చలు చుట్టపైన వస్తుంటే ఇంటి ఆడేమో చూసి అరే మా గోపాల్ నట్టున్నాగా మా రాజా అన్నట్టున్నాగా అని చెప్పి పొయ్యి ఎగేసుకుంటా పొయ్యి అంటు పెట్టుకుంటా మళ్ళీ ఒకసారి అరే మా రాజాన్నే అని చెప్పి ఆ పొయ్యి కాంచి లేచిపోయి గట్టిగా కలుసుకొని నా కొడుక నువ్వు అయ్య చచ్చిపోయినప్పుడు ముత్తంత కొడుక నువ్వు అమ్మకేం వచ్చినప్పుడు నువ్వు ఒక్కనివే కొడుక చెల్లెకేం కట్టం వచ్చిన నువ్వే కొడుక నీకు ఎన్ని కష్టాలు వచ్చారా కొడుక నీకు ఇంత వయసులో కొడుక అని చెప్పి మీద పడి ఏడ్చి తీసుకొచ్చి మంచం మీద కూర్చుని పిల్లగాంతో నాయనకు మతలబు చేయిపోరా రాజన్న వచ్చిందంటే ఆయన వత్తనే బురదనాగడు ఇడిచి ఓ గమల వల్ల నా బీకి పట్టుకరా చుట్టమైన వచ్చింది మా అన్న కొడుకు వచ్చిందట అది వచ్చి కాళ్ళకి ఇప్పుడే వచ్చిన బిడ్డ అంత మంచుకున్నారా తమ్ముళ్ళు చెల్లి ఇట్లా మంచుకున్నారా బిడ్డ ఏం చెప్తాను సంగతి పంట కోసిన వరి కోసిన బిడ్డ కుప్ప కొట్టిల్లా అంటే వీడు రంజిపోయి కూర్చుంటాడు ఆ గ్లాసుల కళ్ళు పోతారు వాడు కళ్ళు తాగాడు నాయన కళ్ళు తాగు బిడ్డ అంటే ఇంత ఆప్యాయత గల పలకరింపులు నాయన ఓయ్యా కళ్ళు తాగు బిడ్డ ఇదేంది గిట్లున్నావు ఇంత రంచున్నాయి బిడ్డ ఎందుకు రంజిల్తాను తాగు నాయన తాగండి అంటే ఇట్లా ఎగతడతా అంటాడు మనిషి ఎగతట్టుకుంటా నాగడి మీద ఎద్దు చచ్చిపోయింది నాకు 3 సార్లు ఇంట్లో దొంగలు పడ్డరు ఒక్క పైసా లేకుండా అరికోసపడతారు నాకు ఎడు దరిదాపు లేక ఎడు చూసిన ఏవాళ్ళు కనబడక మీ దగ్గరికి వచ్చిన చిన్నమ్మ అని ఎడితే ఆ మొగైన ధైర్యం చేసి వీళ్ళిద్దరు మొగలు భార్య భర్త మొగలు తీసుకొని సరే అనుకొని పోతే పో ఆ పటోళ్ళ 50,000 లేపా అయ్యా నేను లేనారా నేను చచ్చానా బిడ్డ ఎందుకు కడతావురా నేనున్నా ఒక్క మతలాబు చేస్తే నేను ఉరికొచ్చేటో నేను నీకు గింత దూరం వచ్చిన నా కొడుక 50,000 తీసుకో కళ్ళు తాగు అని చెప్పి కళ్ళు తాగిచ్చి వాడు దొడ్లో పోయి చిన్న నాగడి దుంప మంచుకున్న ఏడాది ఎక్కించిన కావాలరా నువ్వు తీసుకోపోరా అంటే మళ్ళీ నీకు నేను ఆయనకే తీసుకున్నా మస్తు దుమ్మలు మన బావి కాడ మస్తు ఉన్నాయి చెట్లు నీకు ఎందుకు నాయన తీసుకోపో నేను పంపిస్తుంది బండితో 2 మళ్ళీ గడ్డి తోలుతా బిడ్డ నీ దుక్కి దున్ని నీ చేనులో ఇత్తనం పడ్డాక నా దుక్కిపోతాను చేసుకుంటా నువ్వు బాధపడతావరా నాయన నేను ఉన్నాగా ఎంత గొప్ప ధైర్యం ఈ రోజులలో ఫోన్ చేసి అన్న ఎక్కడో అనంటే నేను అన్న మీరు ఎక్కడన్నారే అరే నేను మన ఊళ్ళోకి వచ్చిండ్రు అయ్యో నేను ఇప్పుడే హైదరాబాద్కి వచ్చిండు అన్న ఏం లేదురా తమ్ముని బల్లెకెళ్ళి కొట్టిందంట 10,000 రూపాయలు ఫీజు కట్టాలంటే అయ్యో చిన్న ఆయన అడగకడిగావు నేను సిట్టి కట్టినే అయ్యో 2 రోజుల ముందు చెప్పొద్దా అని అంటే ఎక్కడి ప్రేమలు ఎక్కడ ఎవడు చిన్న ఆయన ఎవడు పెద్దనైనా ఎవడు ఒక పెళ్ళి చేసుకుంటే ఆ ఇంటోడు వాని బామ్మర్దులు సడ్డకులు వీళ్ళు ఇక్కడికి ఎవరైనా పెళ్లి చేసుకున్నాడన్నా మీరు మాకు చెప్పలేరు అనుకోకుండా అయింది అంటాడు వాడు అనుకోకుండానే పెళ్ళి ఎత్తుకపోయి చేసుకుంటాడు ఇటు పూలపాళ్ళు వరపూజ మధ్యాహ్నం 10 రోజులు 4 రోజులు పిండి పట్టేయాలి పసుపు పట్టేయాలి కారం పట్టేయాలి బియ్యం కొనుక్కరావాలి బట్టలు కొనుక్కోవాలి బంగారం చేసుకోవాలి ఇవన్నీ ఇవ్వుండయా అంటే ఇప్పటి రోజులు ఇవ్వని వాడే అసలు నీ వాళ్ళు నా వాళ్ళు అంటే పల్లె ప్రేమలు కంప్లీట్గా అంతరించిపోతాయి అన్నది కణాలు దుత్తలు టంగువార్లు పనకుచ్చులు పగ్గాలు బారడాకులు తొండంబొక్కన దండెడతాడు ఉప్పుగారు షాయిశీల గొర్రు గుంటుగా నాగడి దంతే ఇవి కంప్లీట్గా పోయినాయి అరటి దుకాణం ముందు వ్యవసాయదారుని ఎడ్ల బండిని మళ్ళీ బత్తాలన్నట్టు ఒక భార్య పిల్లలు నిలిచినట్టు ఆల్రెడీ బొమ్మలు వేస్తాను అంటే ఈ రియల్ ఎస్టేట్లు ఈ వెంచర్స్ చేయబట్టి వ్యవసాయం కూడా అంతరించిపోతుంది మానవుడు అంతరించిపోయి రోబోలు వచ్చే కాలం ఏర్పడ్డది దానికోసం 100 నా ఊరు నేను రాసుకపోతే నా చరిత్ర ఎవ్వరు రాయడు అది ఎవరో రాయాలని లేదు నేనే ఎందుకు రాయద్దని చెప్పి మొదలుపెట్టిన దానికి ఇప్పుడు 100 నా ఊరు అనేటువంటి ఒక టైటిల్ పెట్టడం ఈ టైటిల్లో భాగంగా మీరు ఈ 243 చరణాలు అంటున్నారు ఈ 243 చరణాలు ఏం రిప్రజెంట్ చేయబోతున్నాయి దేన్ని మీరు మెయిన్గా అంటే ఈ 100 నా ఊర్లో ఈ 243 చరణాలను ఏ విధంగా చూపించబోతున్నారు ఈ 243 చరణాలు రాసి దీనికి 100 నా ఊరని గేయకం పెట్టిన తర్వాత జూపాక శివ అని ఒక తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు కళాకారుడే ఓసారి ఆ తమ్ముడు ఎందుకో ఒక ఇంటర్వ్యూలో మా వరంగల్ సీలను మాకు ఆదర్శం అని చెప్పేసరికి అరే నా పేరు చెప్పిండు కదా ఎంత పెద్ద కళాకారునికైనా వాడి గురించి చెప్తే ఈవెన్ దాసరి నారాయణ కూడా గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా వద్దమ్మా రావద్దం అనే పాట ఆయన రాసిన పాట ఆ పాట చాలా బాగుంది అంటే అవునా అని చెప్పి ఆయన
ఎంత హనుమంతుడు పోగినాడు వంగుతుడు. ఆయన ఎంత పెద్ద హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు అంటే ఆయన పాట ఆయన గొప్పతనం అని చెప్పేసరికి ఎవడైనా కళాకారుడు ఎవడైనా కూడా పొంగిపోతాడు. నేను గట్టినే పొంగిపోయి ఆ తమ్ముని పిలిచి, తమ్ముడా నేనెవరో నీకు పరిచయం లేదు, నువ్వు నేను కలిసి ఎప్పుడు పని చేయలేదు, ఆయన నా మీద ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు తమ్ముడా, ఇగో నా గురించి నీకు పర్ఫెక్ట్గా తెలియాలంటే విన్న పాటలన్నీ పక్క పెట్టు, నేను ఒక కావ్యం రాసినంటే విని నా జన్మ ధన్యమన్నా, ఇది వినడానికే అన్న మీరు తెలిసే ఒక చిన్న సలహా ఇస్తాను, తప్పకుండా వెళ్తాం తమ్ముడా, చిన్న సలహా కాదు, నువ్వు చిన్నోనివైనా ఇప్పుడు పెద్దోనివే, నీ సలహా మంచిగా ఉంటే నేను స్వీకరిస్తే చెప్పంటే ఈ 243 చరణాలు 243 మంది గాయకులతో పాడించండి అన్న అనగానే పక్కకు 4వ తరగతి నుంచి నాతో సహవాసం చేసిన మా గూడూరు మహేష్ అని, ఆ మహేష్ అనే తమ్ముడు అన్న మీరు కార్ఖాన పెడతారు ఖచ్చితంగా, వీళ్ళందరినీ మీరు తయారు చేసిందే కానీ అన్నప్పుడు సారాయిలో నౌకరేసేవాళ్ళు ఎంతోమందిని, రోజు ములుగు ప్రాంతానికి చెందిన చాలా మంది కళాకారులతో మీరు ధూమ్ధాములు చేసిన ఎంతోమంది తయారు చేసిన, మీరు తలుచుకుంటే కొత్త వాళ్ళని తీస్తారు అంటే ఈ ఏడ దొరకబట్టాలి 243 మంది అంటే పాన్న అన్ని జిల్లాలు తిరుగుదాం పాన్లే అంటే పైసలు పైసలు అవే నడిచి అన్న కావ్యం మంచిదైతే ఎదురొస్తాయంటే పైసలు. వీళ్ళ సలహాలు ఈ గోల్కొండ బుచ్చన్న, రేల ప్రసాద్, ఇంకా కొంతమంది సునీల్ నరసంపేట సంబంధించిన సునీలు, నెల్లుట్ల సుమను, ఈ తమ్ముళ్ళను పట్టుకొని మన ఎండి రైమోద్దినని మహమ్మద్ గౌస్కి సంబంధించిన వీళ్ళంతా అన్న మనం చేద్దాం పాడించాం, వీళ్ళు ఎంబటి ఉండడం. నేను ఇక అన్ని జిల్లాలు తిరిగి 243 మంది గాయకులను సెలెక్ట్ చేయడం కోసం ఫస్ట్ నేను చంద్రబోస్ అన్న అడిగిన. చంద్రబోస్ అన్న నిజంగానే దాన్ని గొప్పగా స్వీకరించి ఇది ఒక చారిత్రక ఘట్టం అన్న, ఖచ్చితంగా నేను ఇంట్లో భాగస్వామిని అయితే నేను పాడతాను అన్నాడు. చంద్రబోస్ అన్న తర్వాత ఇక అందరు చిన్నోళ్ళే కదా అని చెప్పి కాసాల శ్యామని అడిగిన, అన్న నాకు 1000% నాకు పని చెప్పన్నాడు. భీమ్స్ అయితే పాపం తమ్ముడు నేను అమూల్య స్టూడియోలో ఉంటే మీరు ఎక్కడన్నారు చెప్పండి అన్న, నేను వచ్చి కలుస్తాను చెప్పి అక్కడికి వచ్చి ఖచ్చితంగా నాకు బాధ్యతలు అప్పగించండి అన్న, మమ్మల్ని భాగస్వాములు చేస్తాను, చాలా సంతోషం అన్నాడు. బోలే షావలి తను ముందుకు వచ్చాడు, వీళ్ళందరూ ముందుకు వచ్చిండు కదా, నూతన గాయనికలు మట్టి వాసనలు అసలు బయటికి అవకాశాలు లేని వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళ కోసం తిరిగి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నా. అయితే విషయం ఏంటంటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ తిరిగిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉత్సవాలు మొదలైనప్పుడు ఇక్కడ కళాకారులు బిజీగా ఉన్నారని చెప్పి ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం పోయినా, ఉమ్మడి ఉత్తరాంధ్రలోని విజయనగరం పోయినా, ఉమ్మడి కోస్తాంధ్రలోని విజయవాడ పోయినా, ఈ లోపు ఇక్కడ అంతా సెటరేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇవి తిరిగి నూరేళ్ళ నా ఊరిలో ఈ ఆంధ్ర సంబంధించిన కల్చర్ కూడా ఇందులో ఉంటుందా? ఆ కల్చర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ స్లాంగ్ ఏదైనా కూడా మన స్లాంగ్ని పాడిద్దామని. ఓకే, మనము పెసలు నువ్వులు ఉలువ అలసంత పజ్జొన్న వేరు జనగ బుడ్డ జనగ మక్కాజొన్న, ఇంట్లో గోధుమలు, కొర్రలు, సామలు, రాగులు వస్తే అన్ని ప్రాంతాలు అయిపోయినట్టుగా. అనంతపురంలో, రాయలసీమలో రాగులు తింటారు, కొంతమంది వేరే వాళ్ళు గోధుమలు తింటారు, కొర్రలు అంతటి నడుస్తాను. ఇప్పుడు సీజన్, ఎందుకంటే పొగరు లేనోడు లేడు కానీ షుగర్ నోడు బొమ్మగా ఎదురొస్తా అంటాడు. కాబట్టి షుగర్ ఇట్టు కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు, సామలు వీళ్ళు తినవలసిందే అని చెప్పి వీళ్ళని తిరిగి ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి మిగిలిందన్నారు. మిగిలితే మేము అన్ని ప్రాంతాలలో కూడా కొంతమంది సమయం కుదరక కొంతమంది మిస్ అయిన వాళ్ళు. అందుకే 24 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి 25 నాడు ప్రచురణకు ఇస్తా అన్నారు. 26, 27 వదిలిపెట్టి వాళ్ళు లీవ్లు ఇట్లా పెట్టుకుని 28 నాడు హైదరాబాద్ మన రవీంద్ర భారతిలోని మినీ స్టేడియంలో స్క్రూటినీలు పెడుతున్నాను. మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది వాళ్ళకు. ఆ స్క్రూటినీలు పెట్టి ఫస్ట్ వీక్లో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. దానికోసమే ఇప్పుడు ఈ హైదరాబాద్, రంగారెడ్డి రెండు ఒక్క దగ్గర పెట్టడానికి కారణం. ఇక్కడ 243 చరణాలకు 243 గాయకుల 243 మంది గాయకులు ప్లస్ 9 చరణాలకు ఒక చాప్టర్. 9 చరణాలకు ఒక చాప్టర్. ఈ చాలా మంది అయిన సింగర్స్, అందరు అద్భుతమైన సింగర్సే. వీళ్ళని ఏం చేస్తున్నా 9 చరణాలకు ఒక చాప్టర్ పెట్టి 9 చరణాలు ఒక టీంతో పాడిస్తా, కోరస్లు 9 చరణాలకు ఒక టీం అట్లా పాడితే. అంటే 9 చరణాలకు ఒక చాప్టర్ అంటే ఆ చాప్టర్కి ఒక పేరు ఏమైనా ఉంటుందా? ఏముండదు. నేపథ్యం ఏమైనా ఉంటుందా? ఆ 9 చరణాలకు ఒక రకమైన నేపథ్యం ఏమైనా ఉంటుందా? అంటే 9 చరణాలు 243 చరణాలలో
ఒక్కో చరణంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఒక చరణంలో పంటను ఎట్లా కాపాడు, ఇప్పుడు చేనుకు మొగి పురుగు మొగిళ్ళ బడంగా పంటనుగా పాడ సీతువలకు పెట్టేది, ఇండ్లు అలుక్కొని తలకు పోసుకొని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే, సాకలియా కయ్య కళ్ళు తెచ్చి ఇస్తే మాదిగా మైసయ్య కమరు పొగలేసేది. గుడ్ల కసరు ఉంటాయి కదా, చచ్చిపోయిన గుడ్ల, ఆ కసరు ఎండిపోయిన తర్వాత దాంతో కమరు పొగలేసేది. ఆ పోలకు చీడ గీడంతా పోయేది. పురుగు వత్తిరమని దీపం పెట్టి పచ్చ ఊరండి పొలిగా అని పొలి చల్లి, చేన్లల్ల కుండలు బొర్రితే చేనుకు చీడ బట్టకపోవు కదరా. అంటే వాళ్ళు విత్తనం ఎట్లా వేసుకున్నారు, చీడ నుండి ఎట్లా కాపాడుకున్నారు. ఇట్లా ఒక్కో చరణం, ఈ చరణానికి ఆ చరణంకి ఏం సంబంధం ఉండదు. అట్లా 243 చరణాలు కూడా. అంటే మీరు పంట పొలాలు, ఇటు మన తెలంగాణ సంస్కృతి తీసుకున్నట్టయితే పోషమ్మ మైసమ్మ చేస్తూ ఉంటాం, బోనాలు చేస్తాం, అన్ని పండుగలు, పీరీలు అన్ని పండుగలు, అన్ని పంటల వ్యవసాయ ఇప్పుడు అరే అరకిలంత చికెన్ తెప్ప అనగానే చికెన్ డబ్బాలు అయితే వాడకు 4 డబ్బాలు, ఎప్పుడంటే ఎప్పుడో తెచ్చుకొని ఉడికేసుకొని తిండేది. కానీ ఆ కాలంలో మొత్తం జొన్న పోయాయి. ఏందిరా మళ్ళీగా ఏందే అక్క నోరంతా పెండ కొడుతుంది, ఏది తిన్నా కూడా సై కొడతలేదు, స్వీ కొడతలేదు. మీరు ఏం చేద్దామంటావు, ఇక వచ్చేస్తారన్నాడు పోషంలో చేద్దాం చేద్దాం అనుకొని కదా, డప్పు సాటి వచ్చేస్తారన్న మన పోషంలో చేయాలి అంటే ఊరంతా కోసుకొని తింటారు కదా. అది నాకు ఎంత గొప్ప అనిపిస్తుంది నిజంగా. వీనింట్లో కూర కూడా వీడి కుటుంబం తింటుంది, కానీ ఊరంతా నీ శ్వాసన రావాలి, ఊరంతా తినాలంటే పోషమ్మ కన్నా పెట్టాలి, ఎల్లమ్మ కన్నా పెట్టాలి. అంటే ఎంత చక్కటి గౌరవ మర్యాద సంస్కృతి. ఊరంతా మనం మంచిగా ఉంటే ఊరంతా మంచిగా ఉండాలి, ఊరంతా దర్జాగా తిని ఉండాలి. ఊరంతా ఆ కాలంలో ఎద్దవసరం లేనికి ఊళ్ళే అందరు ఇత్తనాలు పడ్డాక వచ్చి వీంది దున్ని ఇత్తనం పడడానికి ఉండేది. అప్పటి మర్యాద అంత బాగుండేది. కానీ ఈ ఎద్దు వ్యవసాయం అంటే ఎడ్లను గంగా మంగ రాముడు భీముడు అని పేర్లు పెట్టుకొని వాటి ముద్దుగా తానాలు పోయించి వాటిని కొమ్ములకు నూనె రాసి వాటి పాదాలు పూజించి వాటికి టంగువార్లు కట్టి పనకుచ్చులు కట్టి బరడాకులు కట్టి దుత్తలు కట్టి వాటిని ఎంత ముద్దుగా అలంకరించుకున్నా. సమ్మక్క తీర్థం పోదామన్నా కూడా, కొమ్మల తీర్థం పోదామన్నా, ఐలోన్ తీర్థం, ఇంకా ఏ తీర్థం పోవాలన్నా కూడా వాటిని ఎడ్ల బండ్లను పూజించుకొని బండ్లకు ప్రభలు కట్టి పోయే చుట్టూ. అంటే ఇందులో చాలా వరకు కూడా 200 నా ఊర్లో ఈ ఎడ్ల బండ్లు కచరాలు ఏముండవు. గడియకు చూపే గంటల నిమిషాల ముండ్లు గిరగిర తిరిగ గనియారములు లేవు, లేడీయో టీవీలు టెలిఫోనులు రైలు బండ్లు కూడా నాడు ఉండకపోయేది. పొద్దు చూసే మేము పొద్దుగు కిందని పొద్దు పోయిందని పొంటె జామైందని, పాలియాళ్ళైందంటే పసిపిల్ల తల్లులు ఇళ్ళకు పోయి పాలిచ్చి వచ్చేది. నడిచి నడు అని ఎడవ చేతి గనియారాలు లేకుంటే లోకు వేగదరా ఈనాడు, చావు పుట్టుకలైన చేత సెల్ ఫోన్ ఉంటే పోకున్న పోయినట్టే కదరా. అరే ఏమ్రా మాకెలోడే పొద్దు నుంచి ఫోన్ చేస్తాను, 10 ఫోన్ చేస్తాను, ఫోన్ తిత్తలేమ్రా. అరే ఎక్కడి ఫోన్ రా, మీ కాక చనిపోయాడు. కాక చనిపోయాడా? అబ్బాయి ఎట్లా పోయిండ్రా, మీరు అయింది అరకార్యం, ఇంకా కాదా, ఇంకా లేపుతారు కావచ్చు. ఇవాళ ఇప్పుడు నైట్ చనిపోయాడా అంటే, ఎల్లుండి 3rd అవుతాయి కదా అని, నేను 11th డే కూడా నేను అందకపోవచ్చురా. కానీ అప్పుడు కొట్టుకుంటా గుద్దుకుంటా మొత్తుకుంటా మడికట్లలో పడి ఏడుచుకుంటూ వచ్చి దూర బంధువు కూడా వచ్చేంత వరకు పీనిగా లేపకపోయేది. ఇప్పుడు పీని ఇక్కడ టిఫిన్ చేసేస్తాను, మందాగత్తాను, ఇక డప్పు సప్పుల కాడికి ఒక్కొక్కడు ఎట్లా ఊక్కుంటూ వస్తా అంటాడు. అప్పుడు అందరి కళ్ళకి వెళ్ళి ఊసిలే ఏడిసి ముఖం తగ్గింతంతాయి. అంటే అప్పటి ప్రేమలు అంటే అప్పుడన్నా ఏడాదికి 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక్కటి చస్తేనే మహాగగ్గలం. ఇప్పుడు వారం తిరిగే ముందే 6 సాగులు అవుతాయి. అంటే అప్పుడు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది. ఈనాటి రాగళ్ళు అట్టి గడ్డికి కూడా అక్కెరకు రాపాయే కదరా, సక్కన్ని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూములాయే కదరా. చేసుకున్న భర్త ఇంట్లో బంగారం తిన్నా కూడా అమ్మగారి ఇంట్లో కారం తిన్నా కంటే దానికన్నా మించిన అమృతం ఉండదు. ఆడిబిడ్డ ఎంత మోక్షం అంటే, అమ్మగారింటికి పైనమంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది. దర్వాజలు ఎత్తిన మొగురం ఎత్తుకున్న ఇంటి ఆడిబిడ్డే చేత పూదిచ్చేది. ఆడిబిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా. ఇక మాట అనుకొని మాట్లాడకుండాడు. ఏమా సుశీల,
మీ అన్నోళ్ళు ఇంటివినా మా ఆయన కానీ 2 సార్లు మా ఆయన కసిరించుకున్నట్టే మాట్లాడింది. ఈ అన్న కూడా వదిన మాట పట్టుకున్నట్టున్నది. అన్న కూడా ఎంతకంతే అంతంత మాత్రమే సరిగా చూచున్నట్టు మా వదినంటే ఎక్కువ మాట్లాడు. ఏ పిల్ల పోతలేవా? ఏ పోక ఇప్పుడు 6 నెలలు అయితే కుడుకల పండుగ వస్తుంది, కుడుకలు పట్టుకొని పో అంటే ఆ కుడుకలు పట్టుకొని పోతే అప్పుడు మాటలు కలిసింది. ఎంత కుడుకల పండుగ, ఎంత రాఖీల పండుగ, ఎంత బొడ్డెమ్మ పండుగ. ఇప్పుడు మనిషి చచ్చిపోతాం మనం, తిథిని బట్టి మనం బియ్యం ఇస్తాం. ఇప్పుడు అసలు బియ్యం ఇచ్చేటోడే లేడు. పెద్దలా కలిపి మాయలమే. పెద్దరామాస వస్తే ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పి బియ్యం ఇచ్చొచ్చేదానిక బతుకమ్మని పేరు. కానీ అప్పుడు తిథి నక్షత్రాన్ని బట్టే చేసేది. అప్పుడు ఈ మంది సేన్లు మెయ్య కుంటెడ్ల మూతులకు దుస్సేరు దీగలతో బుట్లల్లి కట్టేది. మూల సుక్క బుడిసినప్పుడు మోటా గడితే తెల్లారే సరికల్లా పొలం ఎల్లబారేది. మట్టి గోడలు పెట్టి డంగు సున్నం కొట్టి కుమ్మరి పెంకతో కప్పేసుకునేది. ఈ సెంటు ఫోడరు సబ్బు ఆనాడు లేకుండా షికాయ కుంకుడు పుట్టమట్టేనాయే. అంతే కదా. ఆ పుట్టమట్టితో రాసుకుంటే వారి ఒంటి మురికంత పెట్ట వాడంతా బొబ్బ చేసుకుంటే ఎన్నిల ఎలుగుల్ల చెడుగుడు ఆడేది. గోలికాయలు సిర్రగోనే జాజిరి కప్ప తల్లాటలాడేది. ఇప్పుడు పోరాళ్ళకి ఆడలేడు. వాడు ఇప్పుడు వానికి ఇక వాడు అన్నం తినుకుంటేనే పండుకుంటాడు. అంటే వాడు పండుకునే వాళ్ళ వాడు ఇంటికాండి ఆడుకుంటే ఆడికే సగం నిద్ర అయిపోవాలి. వాడు ట్యూషన్ వచ్చేసరికి సగం నిద్ర అయిపోతుంది. అది తినుకుంటేనే అమ్మ ఊళ్ళో పండుకుంటాడు. అంటే ఆ కాలంలో ఒక పెద్ద బాలశిక్ష చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద పంతులు అయిన, పెద్ద పెద్ద లాయర్లు అయిన, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయిన. ఇప్పుడు ఎన్ని బత్తాలు చదివినా కూడా వాడు వెనుకకే ఉన్నాయి వాని కథ. అట్లా కూడా చాలా కష్టం. అసలు ఈరోజు అమ్మాయిని సాధాలన్నా కూడా చాలా కష్టం. వద్ద అంటే అది మంగళసభ బొమ్మలు గురించుకుంటుంది. అంటే ఎవరు చూసినా కానీ 6 అడుగులు ఎత్తుండి తలకు బారెడు జూలు జోరుగా పెంచేది. ముంతెడు మిస్సాలతో మేము జుట్టు పన్ను కూడా కట్టుకున్నావురా. ఈనాటి రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఎవరు చూసినా వాళ్ళు జడలుగా నారావు. ఇక బ్యూటీ గుండాలని బ్యూటీ పార్లర్లని రూపురేఖలు పాడు చేసుకుంటున్నారు. పసుపు పెట్టుకున్న తల్లి ఒక మానాడు లచ్చిందేవోలుండే కదరా. పుట్టువన్నీ లేని పెట్టువన్నీ మనం ఎన్ని పడ్డా అడిగారు. మొహం లేక అద్దోనాల కొట్టుకుంటే వస్తుంది. ఇట్లా అద్దం పట్టుకొని ఇట్లని నా మొహం మంచిగా నాలుగు కొట్టుకుంటే వస్తుంది. మీరు ఈ కావ్యం రాయడానికి 25 సంవత్సరం పట్టిందన్న. ఇప్పుడు 243 మంది కళాకారులు, మళ్ళీ కోరస్ ఇవన్నీ అదనంగా చెప్తా ఉన్నాం. దాన్ని మళ్ళీ వీడియో చిత్ర రూపం అంటున్నాను, 200 అంటాం. సో దీనికి ఎన్ని రోజులు అంటే దీనికి ఇప్పుడు 20 సంవత్సరాలు రాయడానికి మరి చేయడానికి ఎన్ని రోజులు పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందా? లేదు, తొందరనే కంప్లీట్ చేస్తే. ఎట్లా అంటే ఆల్రెడీ నేను ఒక నా వర్షన్ నేను వాడేసిన కాబట్టి మొత్తం మీరు ఇది 203 ఛానల్ మీరు వాడేసారు. కాలువలోకి వెళ్ళి కాలువ పారిచుడే. కానీ మరి వాళ్ళ స్లాంగులు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఎంత గొప్ప సింగర్ అయినా కూడా కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం అంటాడు జేసుదాస్ తెలుగు పాట. నికేలా ఇంత నిరాశ అంటాడు ఎవరు మహమ్మద్ రఫీ. రమ్మ చిలకమ్మ ప్రేమ మొళకమ్మ రాధమ్మ అంటాడు ఎవరు ఉదిత్ నారాయణ. వాళ్ళు ఎంత తెలుగు పాటలు పాడినా కూడా ఇప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు పాడినా కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. నాకు ఆల్రెడీ 600 మంది గాయకులు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు పరీక్ష అన్నా, రేపు ఇక్కడ కనీసం 100-150 మంది అయిన అనుకున్నా. అప్పుడు నేను ఏం చేస్తా, గొంతులో డిఫరెంట్ వాయిస్లు చూస్తా. ఒక్కొక్కరు గొంతు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకొని అద్భుతమైన వాళ్ళతో ఈ 9 చాప్టర్లలో కోరసులు పాడిస్తాను. చాలామంది అన్నారు, నేను ఫస్టే చెప్పిన ఎవరికి 1 పైసా ఎవరూ ఇయ్యరు. ఇది మీకు వచ్చే అవకాశం. ఇదంతా నాకు దక్కే క్రెడిట్. ఇందులో మిమ్మల్ని అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. ఎందుకంటే ఇది కావ్యం, ఇది ఒక పాట కాదు, చిరస్థాయిగా నిలిచిపోయే కావ్యం. కాబట్టి మీతో నేను పాడించుకుంటాను. నాకు కొంచెం కష్టమవుతుంది మన స్లాంగ్ పాడాలంటే. అందరికీ మన తెలంగాణలో కూడా కష్టమవుతుంది ఈ స్లాంగ్ పాడడం. ఎంతైనా కష్టపడి వాళ్ళకి నేర్పించి వాళ్ళతో పాడించి చాలా వరకు చాలా మందిని
అన్ని జిల్లాల గాయని గాయకులను అందరికీ ఖచ్చితంగా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. అందరిని భాగస్వామ్యం చేస్తా, మీ అందరికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అన్న, మీకు, మీ ఛానల్కు, మీ ప్రేక్షకులకు, కాలేజీ ఛానల్ అభిమానులందరికీ వరంగల్ శ్రీనివాస్ చేతులు జోడించి దండం పెడుతున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కానీ, ఎంత గొప్ప ఉద్యమం కానీ, ఎంత పెద్ద నాయకుని కానీ, ఒక ప్రధానమంత్రిని కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక వార్డు మెంబర్ని కానీ, ఒక కవిని కానీ, కళాకారుని కానీ, ఒక రచయితని కానీ, ఒక డ్యాన్స్ మాస్టర్ని కానీ, సంగీత దర్శకుని కానీ, ఒక సినిమా స్టార్ని కానీ, వాడిని నెత్తిపైన ఎత్తుకొని మీ భుజాలు నొత్తున్నా కూడా ఇంకొక 10 నిమిషాలు అయితే దిగుతాడు, అని మీరు మోసి ఈ ప్రపంచానికి మీరు పరిచయం చేస్తున్నారన్న. ఈ నూరేళ్ళ నావరు, నేను ఒక బీసీ బిడ్డను. ఇది ఇంకెవరన్నా రాస్తే వాళ్ళకి ఎలాంటి సింహాసనాలు దొరికినావు. బీసీ బిడ్డను కాబట్టి ఈ కావ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత మీ మీద పెడుతున్నా. ఖచ్చితంగా మీరందరూ మీరు కొన్ని చరణాలు వాడితేనే మాకు, అంటే చిన్నప్పుడు మేము చూసి చూడటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పల్లె ఇట్లా కూడా ఉంటుందా అనే కోణంలో మీ చరణాలు కనబడుతున్నాయి. అంటే పల్లె ఎట్లా ఉండేది అనేది మీ చరణాల ద్వారా ఈరోజు ఒక విజువల్స్ చూపిస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా దీనికి నాకు తెలిసైతే మీరు ఈ 25 సంవత్సరాల మీ 203 చరణాల సంబంధించినటువంటి కావ్యం కావచ్చు, ఇప్పుడు మీరు చేయబోయే ఇంకో ఘట్టం, దానికి ఆర్థిక వనరులు కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో గాయకులు వాళ్ళతో పాడించడం. దీని ముఖ చిత్రం స్వచ్ఛందంగా ఏల లక్ష్మణ్ నేసాడు. దీని డిజైనరు గ్రాఫిక్స్ బ్రహ్మం అన్న. ఓకే. దీన్ని జిఎల్ నామదేవ్ అన్న నేను చేస్తా సంగీతం అని చెప్పి, మన అమూల్య స్టూడియో వేనన్న, ఆయన మంచి గాయకుడు, అద్భుతమైన యాక్టర్. ఆయన నా స్టూడియోలోనే పాడుకోవాలని చెప్పి చాలామంది అద్భుతంగా ముందుకు వచ్చారు. నాకు ముందుగా అసలు చంద్రబోస్ అన్న సాహసం చేయడమే నాకు చాలా గొప్ప. కావచ్చు, లేకపోతే ఇంకా ఇప్పుడున్న గాయకులు అప్కమింగ్ బాగా ఫాలోవర్స్, యూట్యూబ్ ద్వారా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు అంతా స్టార్డమ్సే. వాళ్ళంతా రావడం. దీనికి ఆర్థిక వనరులకు సంబంధించి ఎలా సమకూర్చుకున్నారు? అందరూ హెల్ప్ చేస్తున్నారా? ఎట్లా? ఇప్పటివరకు ఎవరు హెల్ప్ చేయలే అన్న. ఇప్పటివరకు అంటే ఇప్పుడు చంద్రబోస్ గారు, వేణు, అమూల్య స్టూడియోస్, వేణు, వీళ్ళందరూ కొంత అంటే వాళ్ళ దానిలో మీకు హెల్ప్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు అవునవును. ఇప్పుడు ఒక పాడే గాయకుడు నేను ఇలా పాడమే నా అదృష్టం అనుకుని ఎట్లా వస్తున్నాడు. దీంట్లో నా పేరు పడమే నా అదృష్టం అని నామదేవ్ అన్న, నా స్టూడియో పేరు పెడితే చాలు అని వేనన్న. ఈ రకంగా అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఫిర్బీ వీడియో కెమెరాలకు కావచ్చు, వాళ్ళ ఇంకా చాలా అదనపు ఖర్చులు చాలా ఉంటాయి నాకు. నేను మొన్న ఎలక్షన్స్లలో పాటలు రాసుకుని పక్కెక్కేసుకున్న పైసలు ఇక తెగాయించి ఏదైతే అదైంది, చరిత్రనైతే అందిద్దాం. ఇప్పటికే వివిధ కారణాలతోనే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. నాకు షుగర్ ఉన్నది. నేనే కొంచెం ఇంకా డ్యామేజ్, ఇప్పుడు దేవుని దేవులో మంచిగా ఆరోగ్యంగా ఉన్నా, కొంచెం ఇది కాకముందు దీన్ని అందరికీ అందించాలి అనే దాంతోనే మీకు మరీ దండం పెట్టి థ్యాంక్ యూ అన్న. మా బాధ్యతగా మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా మా బాధ్యతగా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీకు ఎట్లా ఏ విధంగా హెల్ప్ కావాలో మీరు కోరండి, ఖచ్చితంగా ఆ విధంగా హెల్ప్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న. 24 తారీఖు నాడు ప్రెస్ మీట్ అంటే 25 నాడు పేపర్కి వస్తే 25 నాడు చూస్తారు మీరు, 26, 27 మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలలో కానీ ఏదైనా జాబ్లో కానీ ఉంటే మీరు లీవ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 28 నాడు మీరు వస్తే మీ ఇష్టమైన పాట ఏ పాట పాడిన పర్లే, అక్కడ ఎలాంటి పార్సాలిటీస్ ఉండవు. నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నేనే జడ్జిమెంట్ చేసుకుంటాను మిమ్మల్ని. ఎందుకంటే నాకు అన్ని ప్రాంతాలలో ఇన్వాల్వ్ చేయాలనే కసి నాకే ఉంది కాబట్టి ఎవరు కూడా ఆధైర్యపడిన అవసరం లేదు. మిస్ అయిన వాళ్ళు, వివిధ ప్రాంతాలలో మిస్ అయిన వాళ్ళు, ఆంధ్రలో, తెలంగాణలో ఆ రోజు మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కలిసే అవకాశం లేని వాళ్ళు ఈసారి కలవడానికి మంచి అవకాశం ఇది. మీరు అందరు రావాలని కాలేజీ టీవీ ద్వారా, సీనన్న ద్వారా, ఇదో రకంగా కాలేజీ మీకు ఇచ్చిన అవకాశం అనుకోండి. దీని ద్వారా మీరు మెసేజ్ మీకు చేరవేస్తే, మీకు చేరితే ఇప్పటి నుండి మీరు హుషారు కాండి. మీరు వస్తే చాలా సంతోషం. ఇందులో భాగస్వాములు కాండి. ఈ భూమి, ఆకాశం, మానవాళి ఉన్నంత కాలం మిగిలిపోయే కావ్యం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొత్తానికి ఇది వరంగల్ సీనన్న చేయబోతున్నటువంటి ఒక సాహితీ ప్రయోగం అనొచ్చు. దీన్ని సాహితీ అతిపెద్ద ప్రయోగం. ఇప్పుడు నాకు తెలిసి చరిత్రలో ఇంత పెద్ద ప్రయోగం చేసినటువంటి వారు ఎవరు లేరనుకుంటా. మొట్టమొదటిసారిగా
వరంగల్ సీనన్న చేయబోతున్నాడు. ఆ యొక్క అంత పెద్ద మహాయజ్ఞంలో మహాయుద్ధం అనుకోవచ్చు. అది అన్న. యుద్ధమే, ఇక యజ్ఞం కూడా కాదు, యుద్ధం కిందనే వస్తుంది. సాహిత్య యుద్ధం, సాహిత్య యుద్ధం. సో ఈ యుద్ధంలో చాలా వారికి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ వారి ప్రయత్నంలో ఖచ్చితంగా ఒక మంచి విజయం సాధించి వారికి ఇప్పటిదాకా వరంగల్ సీన్ అంటే తెలంగాణలో అందరికి కూడా పరిచయం, మరొక మెట్టు ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎవరు ఎలాంటి కుట్రలు పన్నాగాలు పన్నకుండా ఇది బుక్ నాది కాదు, మీ బుక్, అందరి బుక్కు మనిషి వచ్చి ఇక్కడ బొట్టు పెట్టాలి. దీన్ని ప్రస్తుత గవర్నమెంట్ కానీ పాత వాళ్ళు కానీ గుర్తించండి. మీరు కవులను, కళాకారులను గుర్తించండి. మన సాహిత్యాన్ని, మన కళా సంపదను మీరు బ్రతికించండి. ఎంతోమంది కళాకారులను, ఎంతోమందిని కవులను, గాయకులను మీరు చూస్తున్నారు, చూడొచ్చు కూడా. కానీ ఇది నాది కాదు, మీది, ఈ జాతిది. నన్ను ఒకరు అన్నారు, ఇది రాసినందుకు 50 లక్షలు ఇస్తాం మీకు, మనము పలానా వాళ్ళకి అంకితం ఇద్దామంటే నేను వాళ్ళకి అంకితం, ఈ నేలకు అంకితం ఇస్తా, మనిషికి అంకితం, నేను మట్టికి అంకితం ఇస్తాను. కాబట్టి దీన్ని అందరూ గుర్తించాలి, దీన్ని అందరూ ప్రేమించాలి, దీన్ని అందరూ ఎత్తుకొని ఆలింగనం చేసుకొని ముద్దాడతారని మనస్ఫూర్తిగా చిన్నోని మీ అందరి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను నేను. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి అయితే వారి మహాయుద్ధంలో ఒక మంచి విజయం సాధించి ఈ మహాకావ్యం ఏదైతే ఉందో 100 ఏళ్ల నా ఊరు అనే మహాకావ్యంలో భాగంగా వారికి మరింత పేరు రావాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ కాంక్షిస్తూ ఉంది. సో వారి ప్రయత్నంలో ఖచ్చితంగా ఇది ఎండ్ అయ్యే వరకు కూడా వారికి కావాల్సినటువంటి సహాయక సహకారాలు కూడా ఖచ్చితంగా కాలేజ్ టీవీ తమ పక్షాన ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.